కొనవైనా పైసలు కదా పైసలు కట్టిండ్రు 1,02,000 కట్టి ఎవరు పోయిండ్రు ఎమ్మడి ఎవరు అమ్మ ఆరోగ్యశ్రీ ఉంది కదా ఉచితంగా పెట్టాలి కదా ఉచితంగా అంటే వాళ్ళు రాసుకున్నారు ఎంత సరే మేము రాసుకోలేదని ఆ కాగితం అట్లా కాదు ఇప్పుడు ఉదాహరణ నేను ఎమ్మడి వచ్చిన నా బాధ్యత ఏంటంటే ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎమ్మెల్యే జిఎంఆర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇస్తున్నారు మాకు ఉచితంగా ఇవ్వాలి అని చెప్పాలి మీరు ఆపదలో ఉంటారు చెప్పాలి కదా కాంగ్రెస్ పార్టీ అసలు ఒక్కరు వచ్చలేరు మేము 3 రోజులు అంటే ఊర్లో అంత ఆపదే అయితే ఒకటి ఏం పేరు నీ పేరు చెల్లెమ్మా సరే నేను ఏమన్నంటే జరిగిపోయినది మీరు కూడా ఆరోగ్యశ్రీ కిందనే చెప్పాలి రోజుకు కొన్ని వందల మందికి అమ్మా ఏదన్నా పైసలు కట్టనే సేవలు ఇస్తాం లేకపోతే అమ్మా ఏదన్నా మాట్లాడవచ్చు ఈ రోజు దాదాపు ఒక 2 లక్షల మందికి ఇప్పటికీ ఆరోగ్యశ్రీ కింద చేసింది మన ఒక్కరి పగ ఉంటుందా సత్యరెడ్డి అన్నాడు కాంగ్రెస్ పార్టీ అని ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది మీరు అందరు తిరుగుతున్నారు వాళ్ళని నువ్వు ఎంత అది కట్ల ఇస్తావు వాళ్ళని గొల్లలో పిల్లగాడు యాక్సిడెంట్ అయి నెత్తి చాలా సీరియస్ ఉంది వచ్చి మాకు మొగులయ్య ఒక్కరు వచ్చలేరు కాంగ్రెస్ పార్టీ నుండి ఒక్కరు వచ్చలేరు టీఆర్ఎస్ లో వచ్చి వాళ్ళు ఓమన్ గౌడ్ వచ్చి మమ్మల్ని నా దాకాన్ని చూసి 5,000 రూపాయలు ఇచ్చి వచ్చిండు. ఓమన్ గౌడ్ ఎందుకు వచ్చిందంటే ఆయన జడ్పీటీసీ ప్లస్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అంటే ఎమ్మెల్యే కంటే కొంచెం చిన్న పదవి మీరు ఇద్దరు వచ్చినా మాకు కరెక్టే కానీ ఒకటి ఈ లెక్కన వామన్ గౌడే ఆరోగ్యశ్రీ రాపియాలి ఆయన వచ్చిందంటే దేవుడు నాకు అన్న సంతోషం మీరు రానప్పుడు ఇవాళ ఓటు అని అడుగుతున్నారు ఇలా నా చెమన్నా చేసుకున్న నేనేం బతుకోను నా మొగుడు ఒక నిజం ఈరోజు ఈడికి ఆగిపోయిందే రేపు ఇంకెవరికి చూస్తూ కదా ఒక నెల అయితే వామన్ గౌడ్ పదవి అయిపోతుంది ఓటు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు నీ ఓటు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు నేనైతే వామన్ గౌడ్ పదవి అయిపోతుంది ఆ రోజు చూడడానికి వచ్చినా సాయం చేసినా ఇంకా 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ సాయం చేయాలి మీరు తిట్టినా బాధపడ్డ అర్థం ఉంది ఆదుకోవాల్సింది నువ్వు అన్నది కరెక్ట్ మా బాధ్యత అప్లై చేసుకున్నావమ్మా అయితే ఇప్పుడు ఎన్ని గంటలు అయినాయి దవాఖానలో 1,02,000 బిల్లులు ఉన్నాయి సీఎం రిలీఫ్ ఫండ్ చెప్పండి నంబర్ కావాలి రాసిస్తా ఆ బిల్లులు ఆ బిల్లులు ఇస్తారా నెంబర్ అయితే రాసి మాకు తల్లిదండ్రులు మా ఆయన ఫోన్ చేయండి నేను వస్తా ఆడపిల్ల వేడికి తిరుగుతావు ఆడపిల్ల వేడికి తిరుగుతావు నేను వస్తా మా ఫ్రెండ్ ఉన్నాడు నేను వస్తాం మా ఇంటికి నేను తోలుకొని వస్తాను నువ్వు అన్నది కరెక్ట్ అందరిని ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ సాయం చేయండి సరే సరే ఒక ఫోటో